ఓకే. సో వన్స్ అధికారం కోల్పోగానే కేసీఆర్ గారు సో ఇంట్లో కింద పడ్డా ఇంకోటి అయిందో తెలియదు. సో మొత్తానికి యశోద హాస్పిటల్లో పడ్డాడు. సో మీరు వెళ్ళిరా చూడనీకి వెళ్ళిరా, రాజకీయాలు పక్కన పెడితే సో ఎంతైనా చిన్నాన్న కాబట్టి చూడనీకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేసినారా? వెళ్ళాను. నేను రేవంత్ అన్న వెళ్ళిన రోజే రేవంత్ అన్న 12:30కి వెళ్తా, నేను 1:30కి వెళ్ళాను. వెళ్తే కూడా అక్కడ కూడా చూడని ఇవ్వలేదు నన్ను. బ్లడ్ ఎక్కించారు, బ్లడ్ ఎక్కించుకోవట్లేదు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ రెస్ట్ కోసం అని అనస్థీషియా ఇస్తున్నారు. తర్వాత 2-3 రోజులకు చూద్దాము అని కవిత చెప్పింది. కేటీఆర్ కవిత వాళ్ళే మాట్లాడిన నాతోటి, వాళ్ళతోటి మాట్లాడి రావడం జరిగింది. కానీ చాలామంది పొలిటికల్ లీడర్లు వెళ్ళి నార్మల్గా వెళ్ళి కలుస్తూ ఉన్నారు, సో పరామర్శిస్తూ ఉన్నారు ఎట్లా ఉన్నారని చెప్పి. సో మీరు ఆ కుటుంబ సంబంధించిన ఆడబిడ్డ కాబట్టి మీకు కలవనిచ్చే అవకాశం ఉండాలి కదా, ఎందుకు ఎవరైనా అడ్డుకున్నారు అక్కడ? డెఫినెట్గా జరుగుతుంది అది. ఎందుకంటే నేను వెళ్ళేసరికి 9th ఫ్లోర్లో కేసీఆర్ ఉన్నారు, 10th ఫ్లోర్లో క్యాడర్ అండ్ కేటీఆర్ హరీష్ ఉన్నారు. సో నేను 9th ఫ్లోర్కి వెళ్ళేసరికి ఎక్కడ అని అడిగేసరికి అక్కడ ఏంటి సెక్యూరిటీ వాళ్ళు కేటీఆర్ సార్ పైన ఉన్నారు అని పైకి తీసుకెళ్ళిండ్రు. పైకి వెళ్ళేసరికి కేటీఆర్ హరీష్ బాలకృష్ణ అట్లా అందరు ఉన్నారు. కేటీఆర్ మాట్లాడినాక ఒక పర్సన్ని పంపిస్తే కిందికి వెళ్ళేసరికి కవిత వాళ్ళమ్మ వాళ్ళందరూ ఉన్నారు. నన్ను చూడగానే కవిత వాళ్ళమ్మ లోపలికి వెళ్ళిపోయింది. కవిత ఏం జరిగింది ఎట్లా అని కవితతోటి మాట్లాడాను, కేటీఆర్ తోటి కవితతోటి. చూద్దాం బాబాయిని అని అంటే బ్లడ్ ఎక్కించుకోవట్లేదు, దానికోసం ఇబ్బంది పడుతుంటే అనస్థీషియా ఇచ్చిండ్రు రెస్ట్ కోసము, 2-3 రోజుల తర్వాత చూద్దాము అని అంది. కానీ నాకు తెలిసి ఏంటి అంటే ఇప్పుడు కవిత వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నది కేసీఆర్ ఉన్న రూమ్లో కాదు, పక్క రూమ్లో ఉన్నారు, అపోజిట్ రూమ్లో. కేసీఆర్ ఉన్న దగ్గర వాడే శకుని ఉన్నాడు. డెఫినెట్గా నేను వచ్చినా అనేది తెలిస్తే వాడే చేస్తాడు కదా. అట్లా మెయిన్గా రేవంత్ అన్నతో పాటు సీతక్క, షబ్బీర్ అలీ గారు కూడా వెళ్ళిండ్రు. వాళ్ళని కూడా అలౌ చేయలేదు, ఓన్లీ రేవంత్ అన్న. అది కూడా రేవంత్ అన్నని రాహుల్ గాంధీ గారు కంపల్సరీ చూసి రమ్మన్నారు అని అనడం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా రేవంత్ అన్నను కానీ నన్ను కానీ ఇట్లా మా ఫేసెస్ చూడడం ఇష్టం లేక, అది యాక్సిడెంటల్గా ఆయన పడ్డదానికి మేము వెళ్ళాల్సిన సందర్భం కాబట్టి వెళ్ళినాము. ఇప్పుడు ఆయన పడకుండా హాస్పిటలైజ్డ్ కాకుంటే రేవంత్ అన్న గారు కానీ మేం కానీ ఎందుకు వెళ్ళి ఆయనకు కనపడాలనుకుంటాం? అయితే ఏదో మీడియాలలో వాళ్ళు మమ్మల్ని చూడాల్సిందే తప్ప మేము ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. పడ్డ సందర్భం అది కాబట్టి ఏది ఏమైనా ఒక ముఖ్యమంత్రి హోదాలా రేవంత్ అన్న వెళ్ళిండ్రు. నేను ఈ దూరం ఉన్నా దగ్గర ఉన్నా ఆయన పడ్డ సందర్భము బాగాలేదు కాబట్టి ఆ సందర్భ ప్రకారంగా నేను బాబాయ్ అన్నాడు రిలేషన్ చేయడానికి దానికోసం వెళ్ళలేదు. ఎట్లా ఒక పొలిటికల్ లీడర్కి వెళ్ళారా లేకపోతే బాబాయ్ కూతురు యాంగిల్లో వెళ్ళినారా? అంటే మీ ఆలోచన ఎట్లా ఉంది అక్కడికి వెళ్ళేటప్పుడు? డెఫినెట్గా నాకు ఇదే జరుగుద్దని తెలుసు. ఎట్లాగో వాడు శకునిగాడు ఉంటాడు, నన్ను చూడనివ్వడు అనేది నాకు తెలుసు. కానీ వెళ్ళడం నా బాధ్యత. అది పొలిటీషియన్గా కానివ్వండి, వాళ్ళు గుర్తించకపోయినా అది కేసీఆర్ వచ్చే వరకు, నేను వచ్చే వరకు ఈ బంధుత్వం ఆయనకు నాకు కేసీఆర్ అన్న బిడ్డని అంటారు కాబట్టి తప్పదు. కాబట్టి నా బాధ్యతగా నేను, ఎందుకంటే 2005లో కూడా సేమ్ ఇట్లాగే పడితే అప్పుడు తుంట్లోకి ఇరిగింది, అప్పుడు రైట్ సైడ్ ఇరిగింది. అప్పుడు ఢిల్లీలో యూనియన్ మినిస్టర్గా, లేబర్ యూనియన్ మినిస్టర్గా ఉండే. అప్పుడు ఎయిమ్స్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మా మేనత్తలు ఏజ్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని నేనే అప్పుడు ఢిల్లీకి వెళ్ళిన. అప్పుడు ఉండి 2-3 రోజులు ఉండి చూసి వచ్చిన. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ వస్తే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ కూడా చూడనివ్వలేదు. కనీసం నేను ఆయనకు చూడ్డానికి వచ్చినా అనేది కూడా తెలియదో కూడా తెలియదు. సో వాళ్ళ ఫేస్లో ఇప్పుడు మీరు కవితతో మాట్లాడినా అంటున్నారు, సో అక్కడ కొంతమందితో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. మేబీ వాళ్ళ ఫేస్లో రియాక్షన్ ఎట్లా కనిపించింది? అంత చేసింది మీరే చేసిరు అంత అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపించిందా? డెఫినెట్గా ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. కానీ మెయిన్గా నేను రేవంత్ అన్న, ఆ సీతక్క కానివ్వండి, షబ్బీర్ అంకుల్ కానీ, రేవంత్ రెడ్డి అంటే ఆయన వేరే వర్షన్లో, సో మీరు ఆ కుటుంబం సంబంధించిన బిడ్డ కాబట్టి సో చేసినంత మీరే అన్న ఆలోచనలు వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి అయి కవిత మాట్లాడింది. అంతకుముందు కూడా కామన్ ఫంక్షన్లో మాట్లాడేయడానికి ట్రై చేస్తుండే, కానీ ఎప్పుడో అన్ఫార్చునేట్గా చావో మంచికో ఎట్లనో ఒక రూమ్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూర్చునే వాళ్ళం అంతే తప్ప పెద్దగా మా అక్క చెల్లెలాగా మేము మాట్లాడుకున్నది కూడా లేదు. ఆ డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మాత్రం
చూడగానే షాక్ అయ్యిండ్రు. ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను హాస్పిటల్కి వస్తా అని. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినా కదా. చూడగానే షాక్ అయిపోయినరు. కవిత వాళ్ళ అమ్మ అయితే మొహం తిప్పేసుకొని లోపల రూమ్లకు వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. కవిత మటుకు నేను వెళ్ళేటప్పటికి లంచ్ చేస్తుంది, లంచ్ చేయమన్నది. నేను తినొచ్చినా అని చెప్పిన. నేను మా పెద్ద బాబు నితీష్, మా చిన్న బాబు నితీష్ ముగ్గురం వెళ్ళినాం, మాట్లాడినాం, ఏం జరిగింది ఎట్లా అయింది అని అడిగినాము. అడిగితే చెప్పింది అంతే. కవిత తినడం అయిపోయినాక వెళ్దాం చూద్దాం పదా అని అంటే 2-3 days తర్వాత ఇప్పుడు అట్లా చేస్తున్నాడు ఇట్లా అని చెప్పింది. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను వస్తా అనేది వాళ్ళు గెస్ చేయలేదు. ఇంకా నన్ను చూడడం అయితే మెయిన్గా కవిత వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదు. ఇమీడియట్ లోపలికి వెళ్ళిపోయింది. నా పిల్లలు విష్ చేస్తే కూడా చూడలేదు. అంటే అక్కడ మా మీనత్త కూడా ఉంది. సో ఏజ్లో పెద్దవాళ్ళు కదా అని పిల్లలు విష్ చేస్తే కూడా మా మీనత్త మాట్లాడింది, మా చిన్న మీనత్త, కానీ ఈమె అసలు మొహం కూడా దూరలేదు, తిప్పుకోలేదు, లోపలికి వెళ్ళిపోయింది. నాకు కూడా అవసరం లేదు ఆమెతోటి. ఇక్కడ పడ్డది పెద్ద మనిషి, బాబాయ్ వరుస అయిన ఆయనే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా నువ్వంటే నువ్వు ఎంత అని ఢీకొన్న ఇద్దరు ఇలా ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారే చూడ్డానికి వెళ్ళినప్పుడు, రేవంత్ అన్న వెళ్ళినాకనే నేను వెళ్ళిన, ముందు కూడా వెళ్ళలేదు. వెళ్తే చూడ్డానికి నా వంతు బాధ్యతగా కర్తవ్యంగా నేను వెళ్తే కూడా దానికి కూడా వాళ్ళకు ఇష్టం లేకుండే లోపలికి. మరి నేను ఫస్ట్ వెళ్ళింది పైన కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళింది సెక్యూరిటీ వాళ్ళు. ఆ లోపల అక్కడ ఎవరన్నా నేను వచ్చిన కిందికి చెప్తే మరి చూడొద్దు అని అలౌ చేయొద్దు అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ కవిత మాట్లాడింది. రితీష్ నేను కవితతో